జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, ఈ వారం మే 8, 2026 నుండి మే 14, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే పవర్, ప్రెషర్, పెర్ఫార్మెన్స్ ఈ మూడు కలిసి మీ స్థాయిని నిర్ణయించబోతున్నాయి. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? సూర్యుడు మీ రాశి అధిపతి ప్రభావం బలంగా ఉంది. గురువు మీకు సపోర్ట్ చేస్తున్నాడు. శని కొంత పరీక్ష పెడుతున్నాడు, ఎందుకంటే అష్టమ శనిగా ఉన్నాడు. లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, రిజల్ట్ ఇదే మీ యొక్క ఓరియంటేషన్ అనుకోండి. వ్యాపారం లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు మీ పైన పడతాయి. బిజినెస్లో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. శని భగవానుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు, కానీ గురువు అనుకూలంగా ఉన్నాడు. మీ డిసిషన్ ఈ వారం మీకు చాలా కీలకం అని చెప్పచ్చు. ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది, కానీ ఎక్స్పెన్సెస్ అతిగా ఉంటుంది. ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ మాత్రం చేయకండి. ఈగో వల్ల చిన్న సమస్యలు రావచ్చు కుటుంబంలో, భార్య భర్తల దగ్గర, అన్నదమ్ముల దగ్గర. ఈగో అందులో తీసేసేయండి. జస్ట్ గో టుగెదర్, బాగుంటారు. మీరు సాఫ్ట్గా ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ పొందండి. రాజకీయ నాయకులకి తీసుకుంటే మీ ప్రభావం పెరుగుతుంది, రికగ్నేషన్ వస్తుంది, పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సమయంలోనే నోరు అదుపులో పెట్టుకోవాలి. ఉక్కోండి, అదే మంచిది మీకు. వ్యవసాయదారులు మంచి ఫలితాలు వచ్చే సూచనలు. లీడర్షిప్ తీసుకుంటే చాలా మంచిది అని కూడా తీసుకోవచ్చు. మీరు ఒక మంచి టెక్నాలజీని కూడా రైతులు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు మీ మాట బలంగా ఉంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం గెయిన్స్, రిస్క్ మోడరేట్గా తీసుకోండి, కానీ లాంగ్ టర్మ్ తీసుకోండి, షార్ట్ టర్మ్ వద్దు. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్కి మంచి సమయం. కొంచెం స్ట్రెస్ తీసుకొని గట్టిగా చదవండి, అన్నీ బాగుంటారు. లీడర్షిప్ క్వాలిటీ కనిపిస్తుంది, మీరు టాప్ పెర్ఫార్మెన్సర్గా అవుతారు. ఆరోగ్యం కొంచెం హార్ట్కి సంబంధించి, బీపీకి సంబంధించిన ఇష్యూస్ కనబడుతున్నాయి, జాగ్రత్త అండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. ఇంకా ఆదివారం నాడు సూర్య భగవానికి అర్ఘ్యం మొదలండి. ఈ రాగి చెంబులో నీళ్ళు తీసుకొని ఎడమ చేతిలో చెంబును పెట్టుకొని కుడి చేతితో ఇట్లా గుంత పెట్టేసుకొని ఓం సూర్యాయ నమః భార్గవాయ నమః అని చెప్పి వదలండి. లేదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః 7 సార్లు నీళ్ళు వదలండి. ఆదిత్య హృదయం చదవండి. గోమాతకు గడ్డి పెట్టండి. ఇవి చేస్తే చాలు, పవర్ ప్లస్ క్లారిటీ అద్భుతంగా వచ్చేస్తాయి. చాలా బాగుంటారు. అహంకారం తగ్గితే విజయాలు మీదే. సింహరాశి మిత్రులారా, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.